వర్షాకాలం వస్తే చాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి నరక యాతన అనుభవించిన అడవి బిడ్డల కష్టాలకు తెరపడింది. రాయిగడ్డ కాజ్వేపై వంతెన నిర్మాణంతో 4 పంచాయతీల్లోని గిరిజనులకు వరద కష్టాలు తీరాయి. 5.44 కోట్లతో కూటమి ప్రభుత్వం నిర్మించిన ఈ వంతెనతో ఆదివాసీల రవాణా సౌకర్యం సులువైంది. రాకపోకల కష్టాలు శాశ్వతంగా తీరిపోవడంతో గిరిపుత్రుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజల యొక్క కష్టాలు అన్నీ కావు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క సమస్యకు పరిష్కారం చూపుతుంది. ఇందులో భాగంగానే అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు జిల్లా కేంద్రం నుంచి రాయగడ్డ మార్గం వైపు వెళ్ళేటువంటి 4-5 పంచాయతీలకు తీవ్రమైనటువంటి రహదారి సమస్య ఉండేది. దశాబ్దానికి పైగా ఉన్నటువంటి ఈ సమస్యను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీర్చింది. 5 కోట్ల రూపాయలతో ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది. అల్లూరి జిల్లా పాడేరు సమీపంలో ఉన్న రాయిగడ్డ, సంతగండు సహా 4 పంచాయతీల పరిధిలోని పదుల సంఖ్యలో గిరిజన గ్రామాలకు ఈ మార్గమే ఏకైక దిక్కు. ఏ చిన్న పని కావాలన్నా, వారపు సంతకు వెళ్లాలన్నా, అనారోగ్యం వస్తే ఆస్పత్రిలో చూపించుకోవాలన్నా గిరిజనులు పాడేరుకు రాక తప్పదు. వర్షాకాలంలో రాయిగడ్డపై నిర్మించిన కాజ్వే పై నుంచి వరద నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో రాకపోకలకు గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వరద ఉధృతి తగ్గే వరకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయేవి. అత్యవసరం అయితే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని 15 కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి పాడేరు రావాల్సిన దుస్థితి ఉండేది. గిరిజనుల రోదనను గుర్తించిన కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనలో భాగంగా రాయిగడ్డ కాజ్వేపై 5,44,00,000 వ్యయంతో వంతెన నిర్మించింది. దీంతో అడవి బిడ్డల కష్టాలకు తెరపడింది. రాయిగడ్డ కాజ్వేపై నాణ్యతా ప్రమాణాలతో పటిష్టమైన వంతెన అందుబాటులోకి రావడంతో పాడేరు, జీమాడుగుల మండలాల్లోని పదుల సంఖ్యలో ఉన్న గిరిజన గ్రామాల వరద కష్టాలు శాశ్వతంగా తీరిపోయాయి. భారీ వరదలు సంభవించినా ఎలాంటి ఇబ్బందులు ఉండవని గిరిపుత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న వంతెన కల సాకారం చేసిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కొత్తగా ఈ బ్రిడ్జి నిర్మాణం వల్ల 5 పంచాయతీ గ్రామ ప్రజలకు సమస్యలు తీరినట్టు. ఇంతకు ముందు అయితే అసలు మరి ఇంకా దాడడానికి కూడా ఇబ్బందిగా ఉండేది. చాలా ఇబ్బంది పడ్డాము. కానీ బ్రిడ్జి వచ్చి చాలా మరి ఇంకా సమస్య క్లియర్ అయినట్టు తెలిసింది. ఇంతకు ముందు అయితే దారుణం ఉండింది రూటు. మరి గడ్డలు అప్పుడు వర్షకాలం అయితే చాలా ఇబ్బంది అయ్యేవాళ్ళు. అన్నీ ఉన్నాయి కదా, అటు వెళ్ళడానికి రావడానికి బాగుంది. మాకు దాదాపు 2-3 పంచాయతీలు బ్రిడ్జికి ఆనుకొని ఉన్నాయి. జనాలు సంతకు రావాలన్నా పాడేరు వచ్చేవాళ్ళు, పాడేరు రావాలన్నా జీమాడుగులు వెళ్ళాలన్నా జనాలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఈ బ్రిడ్జి ఎప్పుడైతే నిర్మితం కంప్లీట్ అయిందో అప్పటి నుంచి జనాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ గవర్నమెంట్ రావడం వల్లే మేబీ ఇలాంటివన్నీ అవుతున్నాయని ప్రజలు నమ్ముతున్నారు. సార్ ఇప్పుడు బ్రిడ్జి రావప్పుడు ఉండేది కదా సార్, అప్పుడు వర్షాకాలం వచ్చింది అనుకో, గడ్డ మొత్తం ఫుల్గా వచ్చేస్తా పైన. బ్రిడ్జ్ రావడం అన్ని మనకి సేఫ్టీ అయింది సార్. వెళ్ళడానికి సరిపోయింది సార్, బాగుంది సార్. అప్పుడు బ్రిడ్జ్ లేనప్పుడు చాలా ఇబ్బందులుగా ఉండేది. ఇప్పుడు పర్లేదు సార్, బ్రిడ్జి వచ్చింది, అన్ని బాగుంది. ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసాము. ఒకవేళ తిరిగి రావాలన్నా సార్ అలా తిరిగి రావాలండి, చాలా ఎక్కువ దూరం అయిపోద్ది. ఆ పేషెంట్లు కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. కానీ ఇప్పుడు బ్రిడ్జ్ వచ్చినప్పుడు అయితే కొంచెం పర్లేదండి, హ్యాపీగా ఉన్నాం. రాయగడ్డ మార్గం వైపు నుండి వచ్చేటువంటి ప్రజలు ఎన్నో ఏళ్లుగా అష్ట కష్టాలు ఎదుర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు తమ ప్రాంతానికి వైద్యం చేసేందుకు వచ్చేటువంటి వైద్యులు కానీ లేదా పాఠశాలలు చెప్పేటువంటి ఉపాధ్యాయులు కూడా అనేక ఇబ్బందులు పడేవారని, ఇక్కడికి రావడానికి కూడా అనాసక్తి చూపేవాళ్ళని ఇప్పుడు చాలా సంతోషంగా తమ గ్రామాలకు వస్తున్నారని కూడా ప్రజలంతా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం కావడంతో కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. కెమెరామెన్ నరేష్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి.